ఇప్పుడే సింగపూర్ ఎయిర్పోర్ట్లో దిగి అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో సింగపూర్ కన్నా బాగుంది ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అంటే రాజధానికి అభివృద్ధి జరగాల, రాజధాని బాగుండాలని ఎవరైనా కోరుకుంటాం, దాంట్లో ఏం లేదు. రాజధాని మంచిగా ఉండాలని కోరుకుంటాం. ఊహలతో కూడిన రాజధాని జనాలను మోసగించడం ఎందుకు? వాస్తవిక రాజధాని ఏం జరుగుతుందో ఇది చెప్తాం. ఇంక మా ఇంట్లో మా నాన్న ఎట్లా లేడు పాపం, సో నాన్న చనిపోయాడు. మిగిలింది నా భార్య మా అమ్మే. వాళ్ళిద్దరి ముందు పెట్టేస్తే సకుటుంబంగా చంద్రబాబు కేసులు బాధితులు అవుతాం. వాళ్ళిద్దరే మిగిలిన మా అమ్మ నా భార్య ఇద్దరు మిగిలి ఉన్నారు. ఇంకా పెట్టుకోమని చెప్పండి. మేమేమి వెన్నుపోటుతో పుట్టినటువంటి పార్టీ సభ్యులం కాదు కదా, పోరాటాలతో పుట్టినటువంటి పార్టీ సభ్యులం. ఆరోగ్యశ్రీ హాస్పిటల్లో ఏమైనా ఆరోగ్యశ్రీ పేషెంట్లకు వైద్యం జరుగుతుందా? ఏ హాస్పిటల్లో జరుగుతుందో ఒక హాస్పిటల్ చూపించు. లేదు కదా, నేను చెప్పిన తప్పని ఎవరైనా చెప్పని చెప్పి మేము లేదు, నిరుద్యోగ భృతి ఇచ్చేసినాం, 50 సంవత్సరాల దాటి బీసీలకి ఇచ్చేసినాం, ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు డబ్బులు కట్టేసినాం, పిల్లలకు ఇచ్చేసినాం, ఈ రాష్ట్రంలో ప్రతి మహిళకు డబ్బులు ఇచ్చేసినాం చెప్పండి. మా పార్టీ లాక్కున్న పార్టీ కాదు, మా పార్టీ వెన్నుపోటు పొడిచి తీసుకున్న పార్టీ అంతకన్నా కాదు, నమ్మక ద్రోహంతో పుట్టినటువంటి పార్టీ అసలే కాదు. మా పార్టీ పుట్టిందే ఒక తండ్రి ఆశయం కోసం కొడుకు పెట్టినటువంటి పార్టీ, పోరాటాలతో పుట్టినటువంటి పార్టీ, కష్టాలు ఒడిదొడుకులు అన్నీ ఎదుర్కొని నిలబడ్డ పార్టీ. ఈ కుటుంబ ప్రభుత్వంపై, ఈ అసమర్థ ప్రభుత్వంపై, ఈ అరాచక ప్రభుత్వంపై, ప్రజలను మోసగిస్తున్న ఈ మోసపూరిత ప్రభుత్వంపై తిరుగుబాటు ఎలా ఉంటుందో చూపించేటటువంటి కార్యక్రమం మా ఒంగోలు పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతి పల్లె నుంచి ప్రారంభమవుతుంది. పల్లె నుంచి ప్రజా తిరుగుబాటు వచ్చి తీరుతుంది. కోడూరా చాలా మంది ఉన్నారు కదా, ఒకటే అయితే మేము చెప్తాం, ఒక ఎమ్మెల్యే పేరు అయితే చెప్తాం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళు అదే పని మీద ఉన్నారు కదా, వాళ్ళు వేరే పని మీద ఎక్కడ కనబడుతున్నారు? నీకు ఎంతమంది ఎమ్మెల్యేలు? అధికారులేమో కొందరు ఎమ్మెల్యేలు తాకు కొడుతున్నారు, కొందరు ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏమో ఆరోపణలు చేసుకుంటూ రోజులు గడిపిస్తున్నాడు. ఎవరు ప్రజల గురించి ఆలోచించే పనిలే, ఎవరు పనుల్లో బిజీగా ఉంటారు. యాక్టివ్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని కూడా కేసులు పెట్టి జైలుకి పంపేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. వేలాది మందిని సోషల్ మీడియా కార్యకర్తలను వేలాది మందిని జైలుకి పంపారు, వేలాది మందిపై కేసులు పెట్టారు. ఒక సాక్షాత్తు ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి పంది కొవ్వు కలిసింది అని ఆరోపణ చేశారు. మీరే సాక్ష్యం. అదేమి కలవలేదు. దాంట్లో ఇందులో కూడా కొలెస్ట్రాల్ అనేది 0 ఉంది, కలిసి ఉంటే కొలెస్ట్రాల్ పెరుగుంటుంది. వాళ్ళు స్పష్టంగా వాళ్ళు వేసినటువంటి కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మా దగ్గర రహస్యంగా ఒకటి ఉందంటే, అంటే ఈ సిబిఐ కన్నా మీ దగ్గర దాగుండా ఆ రిపోర్ట్ సిబిఐకి ఇవ్వండి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి చర్యలకు భయపడే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. ఎందుకంటే మా పార్టీ పుట్టింది వెన్నుపోటుతో కాదు, ఎవరో పదవిని లాక్కుంటే కాదు, మోసంతో కాదు. మా పార్టీ పుట్టిందే పోరాటంతో పుట్టిన పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు సైనికుడిగా ఉంటాడే తప్ప భయపడి ఎన్ను చూపి పారిపోయేవాడుగా ఉండడని తెలియజేస్తున్నాం. ఆరోపణలు చేయడంలో ఆస్కార్ అవార్డు ఇస్తే తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడుకి ఎరికిపోవచ్చు. ఏ ఆరోపణైనా చేస్తారు. ఇట్లంటారు, ఇట్లంటారు. అందులో దిట్ట, మామూలు దిట్ట కాదు. వేదిక పైన ఉన్న నా ప్రీతమ తమ్ముడు, జిల్లా పార్టీ అధ్యక్షులు, శాసనసభ్యులు మా శివాకు, మన జిల్లా ప్రథమ పౌరురాలు అమ్మకు, మాజీ మంత్రివర్యులు పెద్దలు ఆదిమూల సురేష్ గారికి, పెద్దలు శాసనసభ్యులు చంద్రశేఖర్ గారికి, మిత్రుడు నారాయణ యాదవ్కు, గౌరవనీయులు పెద్దలు
ఒంగోలు రవికుమార్ గారికి, ఇంకొక తమ్ముడు నాగార్జున రెడ్డి గారికి, ఇప్పుడే ఇక్కడికి వచ్చి ఇప్పుడే తిరుమలకి వెళ్ళినటువంటి మార్కాపురం ఇన్ఛార్జ్ అన్నారాంబాబు గారికి, పెద్దలు గౌరవనీయులు బ్రహ్మన్నకు, మిగతా ఇతర పెద్దలకు, పార్టీ సీనియర్ నాయకులకు, ముఖ్యులకు పేరు పేరున హృదయపూర్వకంగా నమస్సులు అర్పిస్తున్నా. వీడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు మనసారా నమస్సులు. ఈరోజు ఒంగోలుకు వచ్చినప్పుడు సుమారుగా చిలకలూరుపేట దాటిన దగ్గర నుంచి ఒంగోలు వరకు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్దలందరూ కూడా ఈ ప్రభుత్వం ఎన్ని రకాల వేధింపులు గురి చేసినా ఒక బలమైనటువంటి జగనన్న శక్తిని వెనకాల ఉంది అని నిరూపిస్తూ ఒక ఘనమైనటువంటి స్వాగతం పలికి తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్క నా పార్లమెంట్ ఆత్మీయ అందరికీ కూడా పేరు పేరున నమస్సులు తెలియజేస్తున్నా. పెద్దలారా, ఆత్మీయులారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాలతో పుట్టినటువంటి పార్టీ. అనేక అవమానాలు గురి చేసినప్పుడు ఆ అవమానాలలోంచి తట్టుకొని పుట్టినటువంటి పార్టీ. ఎంతమంది ఒకటే వేధించినా లెక్క చేయకుండా గట్టిగా నిలబడి ఒక నాయకుడు, మా నాయకుడు పెట్టినటువంటి పార్టీ. మా పార్టీ లాక్కున్న పార్టీ కాదు, మా పార్టీ వెన్నుపోటు పొడిచి తీసుకున్న పార్టీ అంతకన్నా కాదు, నమ్మక ద్రోహంతో పుట్టినటువంటి పార్టీ అసలే కాదు. మా పార్టీ పుట్టిందే ఒక తండ్రి ఆశయం కోసం కొడుకు పెట్టినటువంటి పార్టీ, పోరాటాలతో పుట్టినటువంటి పార్టీ. కష్టాలు, ఒడిదొడుకులు అన్నీ ఎదుర్కొని నిలబడ్డ పార్టీ. ఇలాంటి పార్టీలో ఉన్న నాయకులను నేరుగా ఎదుర్కొనలేక కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కేసులు పెట్టు, అరెస్టులు చేసో, జైలుకి పంపో వేధిస్తే వేధించబడిన వాళ్ళే కాదు, మిగతా వాళ్ళకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉంటే ఇలా జైలుకు పంపుతామని ఒక భయాన్ని సృష్టించడం కోసం చేసినటువంటి ఒక కుట్రలో భాగం ఇవన్నీ కూడా. అందుకే ఈరోజు అనేక మందిని యాక్టివ్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని కూడా కేసులు పెట్టి జైలుకి పంపేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. వేలాది మందిని సోషల్ మీడియా కార్యకర్తలను వేలాది మందిని జైలుకి పంపారు, వేలాది మందిపై కేసులు పెట్టారు. వాళ్ళ ఆలోచన అంతా కేసులు పెడితేనో, వేధిస్తేనో, జైలుకు పంపితేనో పార్టీ నిర్వీర్యం అవుతుంది, పార్టీని అణగదొక్కచ్చు అనేటటువంటి ఒక దిగజారిపోయినటువంటి ఆలోచనలతో నడుపుతున్నటువంటి విధానం ప్రతి ఒక్కరు కూడా, మీరందరూ కూడా మీ కళ్ళతో చూస్తున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి చర్యలకు భయపడే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. ఎందుకంటే మా పార్టీ పుట్టింది వెన్నుపోటుతో కాదు, ఎవరో పదవిని లాక్కుంటే కాదు, మోసంతో కాదు. మా పార్టీ పుట్టిందే పోరాటంతో పుట్టిన పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు సైనికుడిగా ఉంటాడే తప్ప భయపడి ఎన్ను చూపి పారిపోయేవాడుగా ఉండడని తెలియజేస్తున్నాను. నేను మా పార్టీలో ఉన్నటువంటి చాలామంది వరకు కూడా స్పష్టంగా చెప్తున్నా, ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, ఇచ్చిన హామీలను మాట తప్పి ప్రజలను మోసం చేస్తున్నటువంటి ఈ కూటమి పాలన ఏదైతే ఉందో, పాలన చేతకాక రెడ్ బుక్ రాజ్యాంగం, ఆరెంజ్ బుక్ రాజ్యాంగం
రకరకాల పేర్లు పెట్టుకుని పరిపాలన చేయాలనుకున్నటువంటి విధానం ఇవన్నీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేదు కాబట్టి ప్రజల్లో వస్తున్నటువంటి తిరుగుబాటును, ప్రజల్లో వస్తున్నటువంటి అసంతృప్తిను, ప్రజల్లో వస్తున్నటువంటి ప్రశ్నించే విధానాన్ని ప్రజలకు మిగతా వారికి కనబడకుండా చేయడం కోసం ఒక డైవర్షన్ పాలిటిక్స్లో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. ఖచ్చితంగా చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చిన్న కార్యకర్త నుంచి మా నాయకుడు జగనన్న వరకు ప్రతి ఒక్కరూ కూడా ఈ కూటమి ప్రభుత్వంపై తిరుగుబాటుకు సంసిద్ధులై ఉన్నారు. మా సత్తా ఏంటో, ప్రజల్లో ఉన్నటువంటి మా పార్టీపై అభిమానం ఏందో మొన్న జరిగిన ఎన్నికలలో ప్రజలు నమ్మి మోసపోయి బాధపడుతూ భవిష్యత్తులో జగనన్న నాయకత్వం వస్తే తప్ప ఈ రాష్ట్రానికి, ఈ ప్రజలకు రక్షణ లేదు అనేటువంటి ఆలోచనతో ఉన్న ప్రజలు రాబో రోజుల్లో ఈ ప్రభుత్వంపై తిరుగుబాటుకు సంసిద్ధులుగానున్నారు. దాని ఫలితం రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలు చూపించనున్నారు. ఒక్కటే చెప్తున్నాం, మా కార్యకర్తలందరికీ చెప్తున్నాం, మా ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలోని ప్రతి మండలం, ప్రతి పంచాయతీ, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకి చెప్తున్నాం, ప్రతి నాయకుడి దృష్టికి తెస్తున్నాం. మన ఒంగోలు నుంచే ఈ కుటుంబ ప్రభుత్వంపై, ఈ అసమర్థ ప్రభుత్వంపై, ఈ అరాచక ప్రభుత్వంపై, ప్రజలను మోసగిస్తున్న ఈ మోసపూరిత ప్రభుత్వంపై తిరుగుబాటు ఎలా ఉంటుందో చూపించేటటువంటి కార్యక్రమం మా ఒంగోలు పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతి పల్లె నుంచి ప్రారంభమవుతుంది. పల్లె పల్లె నుంచి ప్రజా తిరుగుబాటు వచ్చి తీరుతుంది. పల్లె పల్లె నుంచి ప్రజా తిరుగుబాటు వస్తుంది. ఆ ప్రజా తిరుగుబాటులో ఒంగోలులో పార్లమైనటువంటి ఈ ప్రజా తిరుగుబాటు ఈ మోసపు ప్రభుత్వంపై రాష్ట్ర వ్యాప్తానికి నాందిగా పలకనుంది. అందుకే మేమందరం కూడా వేదికపోయినటువంటి అన్ని నియోజకవర్గాల మా నాయకులు, మా ఇన్ఛార్జీలు, మా శాసనసభ్యులు, మేము ప్రతి ఒక్కకున్నటువంటి పార్టీ పెద్దలు అందరం కూడా ఒక్క తాటిగా నిలబడి మా పార్టీ ఎలాంటి ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతుందో ఒంగోలు నుంచి చూపిస్తామని కూడా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ అని అన్నారు. ఆరోగ్యశ్రీ చూపిస్తాం, ఎన్ని హాస్పిటల్ డబ్బులు ఇచ్చారో నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, మీరు వేసిన పరిస్థితి మిమ్మల్ని అడుగుతున్నా. ఆరోగ్యశ్రీ హాస్పిటల్లో ఏమైనా ఆరోగ్యశ్రీ పేషెంట్లకు వైద్యం జరుగుతుందా? ఏ హాస్పిటల్లో జరుగుతుందో ఒక హాస్పిటల్ చూపించు. మా ప్రభుత్వంలో చిన్న జబ్బు నుంచి పెద్ద జబ్బు వరకు ఏ జబ్బు వచ్చినా ఒక పేదవాడికి ధైర్యం ఉన్నది. నాకు మా నాయకుడు వైఎస్ రాజశేఖర గారు పెట్టినటువంటి మా పథకం మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తున్నారు. నా ఆరోగ్యంతో ఇంటికి వస్తానన్న నమ్మకం కుటుంబానికి ఉండేది. ఏ హాస్పిటల్లో ఉందో చూపించు. ఫీజు రియంబర్స్మెంట్, ఏ కాలేజీకి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారో చూపించు. విద్యార్థులకు ఇస్తున్నటువంటి నిరుద్యోగులకు ఇస్తారు నిరుద్యోగ భూతి ఎక్కడుందో చూపించు. మీరు ఇచ్చిన హామీ మేము చెప్పింది కాదు. 50 సంవత్సరాలు దాటిన ప్రతి బీసీకి పింఛన్ ఇస్తూ ఉన్నారు. 50 సంవత్సరాలు దాటిన ఏ బీసీకి పింఛన్ ఇస్తున్నారు మీరే చెప్పండి. పలానా బీసీకి ఇచ్చారని చూపించండి. లేదు కదా, నేను చెప్పింది తప్పండి, ఎవరైనా చెప్పండి. మేము లేదు, నిరుద్యోగ భృతి ఇచ్చేసినాం, 50 సంవత్సరాలు దాటిన బీసీలకి ఇచ్చేసినాం, ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు డబ్బులు కట్టేసినాం, పిల్లలకు ఇచ్చేసినాం, ఈ రాష్ట్రంలో ప్రతి మహిళకు డబ్బులు ఇచ్చేసినాం చెప్పండి. లేదు కదా, లేదంటే ఏమని అర్థం? మాటిచ్చి ఓటేయించుకొని మోసం చేసిన ప్రభుత్వాన్ని ఒప్పుకున్నట్టే కదా. తిరుపతి లడ్డు జరిగింది, ఇది మోసం, ఇది వాళ్ళు ఫ్లెక్సీలు వేస్తున్నారు. దర్శనం కూడా నేను ఫ్లెక్సీలు వేస్తే వాళ్ళు రిసీవ్ కార్యకర్తలు చించేసారని వాళ్ళు అరెస్ట్ లోపల ఇస్తారు. తిరుపతికి ఇచ్చారు బాగా
అలాగే ఎర్రగడ్డ పాలెంలో కూడా మీరు బయటకు వస్తున్నారని చెప్పి అక్కడ సంబరాలు చేసుకున్నారు. ఇలా ఎలా చేసుకుంటారు సంబరాలు? బయటకు ఇచ్చినందుకు మాత్రాన ఇంకా క్లీన్ చిట్ లభించలేదు కదా అనేది మంత్రి పొద్దున బాగా అభిప్రాయం చేస్తారు మాట్లాడారు. అలాగే మధ్య ఈ లడ్డు విషయంలో కూడా 2022లో ఇచ్చినటువంటి ఎన్డీపీడీ ఉంది కదా, నేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ డైరీ డెవలప్మెంట్, ఆ ఇచ్చిన రిపోర్ట్లో కూడా దాంట్లో ఈ కల్తీ కాకపోతే ఇది ఫ్యాట్ యానిమల్ రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్ట్ కూడా మా దగ్గర ఉంది. ఎక్కడైనా బహిరంగ చర్చకు మేము సిద్ధం అన్నారు. ఈ ప్రభుత్వము వేసినటువంటి సిబిఐ సిట్టు ఎక్కడ కూడా కలవలేదు. ఏ రకమైనటువంటి కొవ్వు, పంది కొవ్వు కానీ ఆమెకు ఏదో వాళ్ళు ఏదో ఆరోపణ చేశారు. ఒక సాక్షాత్తు ఒక బాధ్యత గల ముఖ్యమంత్రే పంది కొవ్వు కలిసింది అని ఆరోపణ చేశారు. మీరే సాక్ష్యం. అదేమీ కలవలేదు. దాంట్లో ఇందులో కూడా కొలెస్ట్రాల్ అనేది 0 ఉంది. కలిసి ఉంటే కొలెస్ట్రాల్ పెరుగుంటుంది. వాళ్ళు స్పష్టంగా వాళ్ళు వేసినటువంటి కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మా దగ్గర రహస్యంగా ఒకటి ఉందంటే, అంటే ఈ సిబిఐ కన్నా మీ దగ్గర దాగుండా ఆ రిపోర్ట్ సిబిఐకి ఇవ్వండి. దీనిలో 1 లీటర్ పాలు కూడా అసలు వాడలేదు. దీనిలో కెమికల్ ప్లస్ మామూలుగా యూజ్ చేసిన రిపోర్ట్ ఇచ్చారు. నేను ఒకటే అడుగుతున్నా, ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మెటీరియల్ చెక్ చేశారు? తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత వచ్చిన మెటీరియల్ చెక్ చేశారు. అంటే మీ ప్రభుత్వంలో వచ్చిన మెటీరియల్ మీరు చెక్ చేస్తే ఒకవేళ అట్టేది ఎవరు కలిసి ఉంటే మీ ప్రభుత్వంలో కలిసి ఉండాలి. చెకింగ్ జరిగింది మీరే కదా. ఆ మెటీరియల్ ఎప్పుడు మీ ప్రభుత్వంలో వచ్చినటువంటి, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చినటువంటి మెటీరియల్ చెకింగ్ చేసినప్పుడు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కలిపి ఆరోపణ కూడా చేసి ఉండొచ్చు కదా. అంటే మీరు అడిగిన దానికి సమాధానం చెప్తున్నాం, మీరు అడిగిన ప్రశ్నే చెప్తున్నాం. ఆరోపణలు చేయడంలో ఆస్కార్ అవార్డు ఇస్తే తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడుకి ఎరికిపోవచ్చు. ఏ ఆరోపణైనా చేస్తారు. ఇట్లంటారు, ఇట్లంటారు. అందులో దిట్ట, మామూలు దిట్ట కాదు. టీడీపీ ఎమ్మెల్యే ప్రెసిడెంట్ ఎఫ్ఐఆర్స్ విషయంలో తెలంగాణ వైసీపీ నాయకులు చెప్పేసి ఆరోపిస్తున్నారు. ఏంది ఎమ్మెల్యే రాశిలేలో ఎవరైనా జనసేన ఎమ్మెల్యే కోడూరా చాలామంది ఉన్నారు కదా. ఒకటే అయితే మేము చెప్తాం, మాకు ఎమ్మెల్యే పేరు అయితే చెప్తాం. తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళు అదే పని మీద ఉన్నారు కదా. వాళ్ళు వేరే పని మీద ఎక్కడ కనబడుతున్నారు? నీకు ఎంతమంది ఎమ్మెల్యేలు? కొందరు ఎమ్మెల్యేలు తాకు కొడుతున్నారు అధికారుల్ని, కొందరు అధికారులేమో కొందరు ఎమ్మెల్యేలు తాకు కొడుతున్నారు, కొందరు ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏమో ఆరోపణలు చేసుకుంటూ రోజులు గడిపేస్తున్నాడు. ఎవరు ప్రజల గురించి ఆలోచించే పనిలే, ఎవరు పనుల్లో బిజీగా ఉంటారు. రాజధాని నుంచే వచ్చారు కదా సార్, ఇప్పుడు ఏమన్నా అక్కడ వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి జరుగుతుంది, ప్రతిరోజు టీవీలో చూస్తున్నాం, మీకేమన్నా కనపడిందా? నేను ఇప్పుడే సింగపూర్ ఎయిర్పోర్ట్లో దిగి అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో, సింగపూర్ కన్నా బాగుంది ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అంటే రాజధానికి అభివృద్ధి జరగాల, రాజధాని బాగుండాలని ఎవరైనా కోరుకుంటాం. దాంట్లో ఏం లేదు, రాజధాని మంచిగా ఉండాలని కోరుకుంటాం. ఊహలతో కూడిన రాజధాని జనాలను మోసగించడం ఎందుకు? వాస్తవిక రాజధాని ఏం జరుగుతుందో ఇది చెప్తాం. అన్నీ ఈసారి నేను చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పుడు అంతా నేను పాత పేషెంట్లు అంటుంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే నేను జైలుకి పోతానని నాకు అర్థమైంది. చంద్రబాబు 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఎవరైనా 72 కేసులు పెడతారా? జడ్జి కూడా అడిగారు. ఇందులో ఆ 72 కేసులు మళ్ళా తీసుకొచ్చి కోర్టులో పెట్టి ఏమన్నారు, ఇతని మీద 72 కేసులు ఉన్నాయన్నారు. సార్ అడిగారు, ఈ ఆర్థికపరమైన కేసులు ఏమి లేవు సార్ అన్నారు. అంటే 72 కూడా పొలిటికల్ కేసులు అప్పుడు పెట్టింది. మళ్ళా ముఖ్యమంత్రి అయ్యారు, మళ్ళా పెట్టారు, మళ్ళా జైలు. అంటే తను ముఖ్యమంత్రి అయినప్పుడు మెంటల్గా ప్రిపేర్ అవుతాం. జైలు తప్పదు, కేసు తప్పదు. ఏం చేస్తాం? తను చేయగలిగింది అది ఒకటే. ఈసారి నా కొడుకుని పెట్టాడు పోటీ, జగన్ అన్న చంద్రగిరి.
వాడి మీద 10 పెట్టారు ఇప్పుడు కేసులు. వాడు చిన్నవాడు ఒకనాడు, వాడి మీద కూడా కేసు పెట్టారు. అయిపోయింది నన్ను కూడా. ఇంక మా ఇంట్లో మా నాన్న ఎట్లా లేడు పాపం, సో నాన్న చనిపోయాడు. మిగిలింది నా భార్య మా అమ్మే. వాళ్ళిద్దరి ముందు పెట్టేస్తే సకుటుంబంగా చంద్రబాబు కేసులు బాధితులు అవుతాం. వాళ్ళిద్దరే మిగిలిన, మా అమ్మ నా భార్య ఇద్దరు మిగిలి ఉన్నారు. ఇంకా పెట్టుకోమని చెప్పండి. మేమేమి వెన్నుపోటుతో పుట్టినటువంటి పార్టీ సభ్యులం కాదు కదా, పోరాటాలతో పుట్టినటువంటి పార్టీ సభ్యులం. కానీ ఎదుర్కొంటాం. మా నాయకుడు ఎదుర్కోలా, మా నాయకుడు అవమానాలు భరించలా, అనేక మంది ఒకటే మా నాయకుడి మీద దాడులు చేస్తే తట్టుకొని నిలబడలా. అలాంటి నాయకత్వంలో పనిచేస్తున్నాం మేము. ఎందుకు భయపడతాం? తప్పు చేసినప్పుడు భయపడతాడు, కానీ తప్పుడు కేసులు పెడితే ఎందుకు భయపడతాం? అందులో నేను 36 సంవత్సరాలుగా ఉన్న ఆ కుటుంబం. 88 రాజారెడ్డి గారు దగ్గర తీసుకున్నాడు. ఇప్పుడు 2026 వచ్చింది. అంటే 36-37 సంవత్సరాలు ఒకే కుటుంబంలోని 3 నాయకులకు ప్రీశిష్యుడిగా పెరిగా. 3 నాయకులకు కుటుంబంలో సైనికుల్లాగా ఉన్నా. నాలాంటోడు నువ్వు ఎన్ని రోజులు జైల్లో పెడితే మటుకు ఏమవుతుంది? నేను కేసు వివరాలు, కేసు గురించి మాట్లాడదలుచుకోవాలి. ఈ ప్రభుత్వం పెడుతుంటే తప్పుడు కేసుల గురించి చెప్తున్నా. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.